హాయ్ హలో నమస్తే. మనం నేషనల్ న్యూస్ ఫాస్ట్గా చూద్దాము. డిఫరెంట్ పేపర్లో ఉన్నవి. దానికంటే ముందు మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ ఛానల్ పోయిద్ది అనుకున్నాను, కానీ ఇంగ్లీష్ ఛానల్ని మోనిటైజేషన్ వరకు బ్లాక్ చేశారు దాన్ని. సో ఈ ఛానల్ని అయితే ఇది పోదు. అది నేను మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇది ఛానల్ పోయిద్దేమోనని ఆల్టర్నేటివ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి అని అంటే ఒకే రోజులో 2000 మంది వరకు సబ్స్క్రైబ్ చేశారంటే, అంటే కనీసం ఒక 2000 మంది నేను మాట్లాడే వాటికి నచ్చినాయి అని అర్థం. ఇప్పుడు నేను ఏదైతే ప్రజెంట్ చేస్తున్నానో అది కనీసం ఒక 2000 మందికి నచ్చితే కదా, నచ్చాయని అర్థం. ది మూమెంట్ ఆల్టర్నేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనగానే ఒక 2000 మంది చేశారు. నేను అనుకున్న 10-15 రోజుల్లో ఒక 1000 మంది చేస్తారు అనుకున్నా, బట్ ఒకే రోజులో 2000 మంది చేశారంటే థ్యాంక్స్ మీ అందరికి. ఎవరైతే ఐ విల్ బి రియల్ గ్రేట్ఫుల్ టు యూ, ఆల్ ఆఫ్ యూ. ఓకే, ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ మీ. మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని రాజకీయాలని మనం మార్చడానికి మన శాతం వరకు మనం ట్రై చేద్దాము. ఎందుకంటే మార్జినలైజ్డ్ సొసైటీ వైపుకి రావాలి. ఇక సెక్యులర్ ఐడియాలజీ అనేది ఆంధ్రప్రదేశ్లో రావాలని నేనైతే కోరుకున్నాను. ఇప్పుడు ఉన్న పార్టీలు సెక్యులర్ అని చెప్పుకుంటున్నారు, కానీ బట్ అట్ ది ఎండ్ నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత నాన్ సెక్యులర్కి మద్దతు ఇచ్చుకుంటూ పోతున్నారు. కాబట్టి స్టేట్లో అందరూ సెక్యులరే, బట్ మనకి చాలా నేషనల్ రాజకీయం మీద ఒక రాష్ట్రాల్లో చాలా ఇంపాక్ట్ పడతాయి. కాబట్టి పైనుంచి కింద వరకు ఒక యాంగిల్లో ఒక సెక్యులర్ వైపు ఉండాలనేది నా యొక్క ఇంటెన్షను. నేను చాలా రోజునే చెప్తున్నాను ఇది విషయం. కాబట్టి ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ మై ఎఫర్ట్స్ అండ్ యువర్ ఎఫర్ట్ ఆల్సో షుడ్ బి దేర్ టు చేంజ్ అవర్ సంథింగ్. వీ షుడ్ చేంజ్ అవర్ ఆంధ్రప్రదేశ్ వెరీ సూన్. లెట్స్ హోప్ దట్ ఆంధ్రప్రదేశ్ విల్ బి చేంజ్డ్ సూన్. ఇది కొన్ని న్యూస్ చూద్దాము. చూడండి, జనగణమన మీద ఒక కామెంట్ చేశాను నిన్న బీజేపీ ఆయన. దాని వెంటనే ఇతను ప్రియాంక ఖర్గే రెస్పాండ్ అయ్యాడు. బీజేపీ ఆయన చేసినటువంటిది ఏంటంటే, ఇది ఒక మీటింగ్లో మాట్లాడుతూ జనగణ మీద వందే మాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటించాలని ఒక పెద్ద చర్చ జరిగింది ఆ టైంలో. కానీ కొంతమంది వచ్చి జనగణమనను కూడా జాతీయ గీతంగా మనం పెట్టాలని ఫోర్స్ చేశారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని వెల్కమ్ చేయడానికి రాయబడింది జాతీయ గీతం అని ఒక కామెంట్ చేశాడు నిన్న బీజేపీ అతని పేరేంటి, హొన్నవరాయన ఖర్వార్ అనేటువంటి మీటింగ్లో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అండ్ ఫార్మర్ కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి చేసిన ఒక స్టేట్మెంట్. అది నిన్న కర్ణాటకలో ఈ కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీల మధ్య జరిగిన కాంట్రవర్సీ. ఇది అంటే జనగణమన అనేది బ్రిటిష్ వాళ్ళకి వెల్కమ్ చేయటానికి రాశాడు రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పి చేసిన ఒక స్టేట్మెంట్ అది. ఓకే, ఎందుకు అది చేశారు అని అంటే, ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఉందన్నమాట. గతంలో కూడా ఈ కాంట్రవర్సీ ఎందుకు ఉందంటే 1911 ఇది యాక్చువల్గా ఇది రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. జనగణమన రాసింది డిసెంబర్ 11, 1911లో. ఆ 1911 డిసెంబర్ 11వ తారీఖున ఆయన ఆ జాతీయ గీతాన్ని రాశాడు. అది పబ్లిష్ అయింది, అందరికీ అది పేపర్లో కూడా వచ్చింది. నెక్స్ట్ డే డిసెంబర్ 12వ తారీఖున అక్కడ జార్జ్ ఫైవ్ ఎంపరర్కి పట్టాభిషేకం జరిగింది ఢిల్లీలో. ఎక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జాతీయ గీతానికి రాసిన దానికి దీనికి సంబంధం లేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు డిసెంబర్ 11న జాతీయ గీతం రాశారు. నెక్స్ట్ డే ఢిల్లీ దర్బార్లో జార్జ్ ఫైవ్ అనేటువంటి ఒక బ్రిటిష్ అతనికి పట్టాభిషేకం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే ఆయన కోసం ఈయన రాశాడని చెప్పి ప్రచారం చేస్తున్నారు. బట్ కానీ ఈ 1930 కానీ ఇది చూడండి, అది ఎప్పుడు డిసెంబర్ 27వ తారీఖునో ఏమో, డిసెంబర్ 27వ తారీఖున వాళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ జరిగింది కలకత్తాలో. దాంట్లో పాడారు ఫస్ట్ టైము. అంటే ఆయన రాసింది డిసెంబర్ 27వ తారీఖున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన మీటింగ్ ఉందని. ఆ మీటింగ్కి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పొలిటికల్ పార్టీ కాదు, స్వతంత్ర ఉద్యమకారులు వాళ్ళంతా, స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళంతా, ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కోసమని ఈ జనగణమన రాసి అప్పుడు పాడాడు. ఇప్పుడు ఈ మధ్యలో నెక్స్ట్ డే బ్రిటిష్ అతనికి పట్టాభిషేకం జరిగిందని ఆ రోజు నుంచి వీళ్ళు చాలామంది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది బ్రిటిష్ వాళ్ళ కోసమని చాలా రోజుల నుంచి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు దాన్ని. అది నిన్న అన్నాడు ఇతను మళ్ళా, మనం వందే మాత్రమే జాతీయ గీతంగా ఉండాలి, జనగణమనని
జాతీయ గీతంగా ఉండొద్దని అంటే అప్పుడు ఫోర్స్ఫుల్గా పెట్టారు అనేది ఇప్పుడు వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. నిన్న ఇది ఇతను క్లారిఫికేషన్ ఇచ్చాడు మల్లికార్జున ఖర్గే కుమారుడు. ఇతను ఏమంటాడు, ఎనదర్ ఆర్ఎస్ఎస్ వాట్సాప్ హిస్టరీ లెసన్, ఇది వాట్సాప్లో నేర్చుకున్న ఒక హిస్టరీ లెసన్ ఈ బీజేపీ శ్రీ ఖగేరి గారు చెప్పాడు నిన్న. నేషనల్ యాంథమ్ బ్రిటిష్ వాళ్ళ కోసం అని, ఇది అట్టర్ నాన్ సెన్స్. అది ఠాగూర్ రోట్ దిస్ భారత భాగ్య బిదాత ఇన్ 1911. First stanza became Janaganamana. It was sung on 27 December 1911 at Indian National Congress in Calcutta. That's what Indian National Congress కోసం రాశాడు. దానికి టైటిల్ భారత భాగ్య విధాత అని చెప్పి ఒక టైటిల్ రాశాడు. దాని ముందు ఫస్ట్ స్టాంజా జనగణమన ఉంది. దానికి ఇది వాట్సాప్ హిస్టరీలో నేర్చుకున్నటువంటి పాఠాలన్నీ తీసుకొచ్చి మనకు చెప్తున్నారు వీళ్ళు అనేది అతను చేసింది ప్రియాంక ఖర్గే. ఠాగూర్ దాన్ని క్లారిఫికేషన్ ఇచ్చాడు 1937, 1939లో. ఠాగూర్ గారు ఏమన్నారంటే, డిస్పెన్సర్ ఆఫ్ ఇండియాస్ డెస్టినీ అండ్ కుడ్ నెవర్ బి జార్జ్ V, జార్జ్ VI ఆర్ ఎనీ అదర్ జార్జ్ అని ఠాగూర్ గారు అన్నారట. ఇది ఎట్లా అంటే చెబుతుంటే జార్జ్ల కోసం అని, జార్జ్ V లేదు, జార్జ్ VI లేదు, ఏ జార్జీ లేదు, దట్ ఈస్ అవర్ ఇండియన్ డెస్టినీ, దానికోసం రాశాను అన్నాడు అని రవీంద్రనాథ్ ఠాగూర్ క్లారిఫికేషన్ ఇచ్చాడు 37, 39లో అనేది దీని యొక్క సారాంశం. ఇప్పుడు ఇతను ఖార్గే ఏం రాశాడు, ది ఎంపీ సేస్ హీ డజన్ వాంట్ టు రీవిజిట్ హిస్టరీ. చరిత్ర చదవమంటే చదవరు వీళ్ళు. నేను బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు మొత్తానికి, స్వయం సేవకులకు మొత్తానికి కూడా మీరు ఒకసారి చరిత్ర చదవండి అని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ ఆర్గనైజర్ ఏదైతే ఉందో, ఆ ఆర్ఎస్ఎస్ హ్యాస్ ఎ గ్రేట్ ట్రెడిషన్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని వాళ్ళు అవమానపరిచారు చాలాసార్లు. ఈ యొక్క 3 జెండాలు, ట్రైకలర్ జెండాని ఒప్పుకోలేదు, నేషనల్ యాంథాన్ని కూడా ఒప్పుకోలేదు. సో ఇవన్నీ కూడా వీళ్ళకి ది ఆర్ఎస్ఎస్ నీడ్స్ టు బి క్యూడ్. వీళ్ళు ఏమంటే క్యూడ్, ఓకే, వాళ్ళు త్వరగా క్యూర్ అవ్వాలని కోరుకున్నా అని చెప్పి ఇతను చేసినటువంటి స్టేట్మెంట్ అది కాంట్రవర్సీ అయింది బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఎస్టర్డే ఇన్ కర్ణాటక. గతంలో కూడా ఇది చాలామంది పొలిటీషియన్స్ అదే అన్నారు జనగణమన అని. అది మళ్ళీ ఇదే క్లారిఫికేషన్. ఇది ఇక్కడ అధినాయక అనేటువంటి ఒక పదం వచ్చింది, అధినాయక అనే పదం వచ్చింది జనగణమనలో. అధినాయక అంటే సుప్రీం లీడర్ ఎవరు, బ్రిటిష్ వాళ్ళు అని చెప్పేసి ఒక ప్రచారం చేశారు. దానికి రవీంద్రనాథ్ ఠాగూర్ క్లారిఫికేషన్ ఇచ్చాడు అనేది ఆయన రాసినటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి గొడవ. దీనికి సంబంధించి జనగణమనకు సంబంధించి ఇది వీళ్ళ మధ్య బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మధ్య కర్ణాటకలో నిన్న జరిగినటువంటి ఒక కాంట్రవర్సీ. ఇది వందే మాతరానికి సంబంధించి ఇది ఇంకొక కాంట్రవర్సీ. ఇది ఉత్తరప్రదేశ్లో వందే మాతరానికి సంబంధించి సమాజ్వాదీ పార్టీ లీడరు ప్లస్ బీజేపీ వాళ్ళకి మధ్యలో. ఇక్కడ బీజేపీ అతను, ఇది సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఒక ముస్లిం లీడరు, ఇతనికి ఇన్విటేషన్ ఇచ్చాడట. ఏమని, వందే మాతరం 150 సంవత్సరాల యొక్క సందర్భంగా మనం వందే మాతరం పాడదాం రా అని పిలిచాడంటే ఇతను అంటాడు ముస్లిమ్స్ వందే మాతరం పాడకూడదు కాబట్టి నేను రానన్నాడంటే ఇతను. మరి అది నాకు కూడా తెలియదు ఎందుకు పాడకూడదు. ఇతను ఏమంటే ఎందుకు పాడకూడదు అంటే దాంట్లో వందే మాతరం హిందూ మతానికి సంబంధించిన పదాలు ఉన్నాయి అందుకని నేను పాడను అని అన్నాడని ఇతను చెప్తాను. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే జనగణమననేమో వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వందే మాతరం కావాలంటున్నారని నాకు అర్థమైంది. వీళ్ళు ముస్లిమ్స్ జనగణమన కావాలి వందే మాతరం వద్దంటున్నారని ఈ 2 గొడవలను బట్టి నాకు ఒక అవగాహన వచ్చింది. నేను ఫస్ట్ టైం విన్నా వీటి గురించి, ఈ గొడవ గురించి. ఇతను ఏమంటాడు, జస్ట్ యాజ్ యూ కెనాట్ జాయిన్ మీ ఇన్ ఆఫరింగ్ అంటే నమాజ్కి మీరు ఎలాగైతే రారో ముస్లిమ్స్ మేము అలాగా వందే మాత్రం పాడము. ఈ సుప్రీంకోర్టు కూడా ఈ రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే ఫండమెంటల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ కాన్షియస్ ఉంది కాబట్టి మీరు ఎవరిని వందే మాత్రం పాడమని బలవంతం చేయడానికి లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అని ఇతను నిన్న ట్వీట్ చేశాడు అనమాట. మేము వందే మాత్రం పాడినప్పుడల్లా, మన స్కూల్స్లో వందే మాత్రం పాడినప్పుడల్లా మేము కూడా మీతో పాటు కలిసి ఉన్నాము, కానీ మీరు మమ్మల్ని టెర్రరిస్టులు అంటున్నారు, ఇదంతా యాంటీ నేషనల్ అని అంటున్నారు. ఇదిగో వెన్ ఆర్ వి సింగ్ జనగణమన అలాంగ్ విత్ యూ, మేము జనగణమన పాడినప్పుడల్లా మీరు మమ్మల్ని వందే మాత్రం కూడా పాడమంటారు. మేము చాలాసార్లు పాడాము, కొంతమంది పాడకపోయినా మీతో నిలబడ్డాము స్కూల్స్లో, బట్ యూఆర్ కాలింగ్ మీ యాంటీ నేషనల్. ఇది చూడండి, యూ వాంట్ ముస్లిమ్స్ టు సింగ్ వందే మాత్రం, ముస్లిమ్స్ని మీరు వందే మాత్రం పాడమంటారు, కానీ ఖాన్ అనే పేర్లతో మేయర్లుగా ఉండకూడదని చెప్పి అంటారు. అంటే దేన్ని రిఫర్ చేస్తున్నాడు,
జోరాన్ మందానికి సంబంధించిన దాన్ని. జోరాన్ మందాని అక్కడ మేయర్ అయితే న్యూయార్క్ సిటీలో, ఇక్కడ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అతను ఏమన్నాడు, మీ కానులు తీసుకొచ్చి ఇంపోజ్ చేయగాకండి మా దగ్గర అన్నాడు. దేశంలో ఎక్కడ, అది కూడా చూపిస్తాను. ఓకే, దాన్ని రిఫర్ చేశాడు. ఇక్కడ కానున్న వాళ్ళు మేయర్లు కాకూడదు అంటారు, ఖురాన్ చదివి వాళ్ళని పాకిస్తాన్ పొమ్మంటారు, మమ్మల్ని టెర్రరిస్టులు అంటారు, ఇంత జరిగినా సరే ఫడ్నావిస్ సైలెంట్గా ఉన్నాడు అని ఇది ఇతను చేసిన ఒక స్టేట్మెంట్ దానికి సంబంధించి. ఓకే, ఇది చూడు, వందే మాత్రానికి జనగణమనకి మధ్య ఈ రెండింటి మధ్య నిన్న గొడవ, ఒకటి ఉత్తరప్రదేశ్లో ఒకటి కర్ణాటకలో జరిగింది వీళ్ళ మధ్య. ఓకే, సో ఇది బ్రెజిలియన్ మోడల్ రెస్పాండ్ అయింది ఓట్ చోరీకి సంబంధించి. అరే ఆమె వాట్ ఏ జోక్ గైజ్, ఐఎమ్ గోన్ టెల్ యూ ఓ జోక్, ఇట్స్ టూ హారిబుల్. దేర్ యూజింగ్ ఓల్డ్ పిక్చర్, అది నా పాత పిక్చర్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని వాడుతున్నారు ఇండియాలో. వాట్ ఏ మెస్. ఒక రిపోర్టర్ వచ్చి నన్ను ఇంటర్వ్యూ అని అడిగాడు, నేను షాక్ తిన్నాను. తర్వాత నా ఫ్రెండ్ పంపించింది ఆ ఫోటోని, నేను అప్పుడు నమ్మాను అని చెప్తుంది. ఇది ఆమె రెస్పాండ్ అయింది. ఇది ఈ బ్రెజిలియన్ మోడల్ ఎవరి ఫోటో అయితే ఉందో, ఇదిగో చూడండి, ఇక్కడ బ్రెజిలియన్ మోడల్ ఫోటో పెట్టి, ఇదిగో గునియా అని పేరుంది, వయసు 35 సంవత్సరాలు, ఓటర్ కార్డ్ అనమాట. ఇది ఏం ఫోటో తోటి. ఈ గునియా 2022లోనే చనిపోయింది. ఇది యాక్చువల్ గునియా, లేట్ శ్రీమతి గునియాదేవి 2022లో చనిపోయిందట. ఈ చనిపోయిన ఆమె ఓటర్ కార్డుని ఈమె ఫోటో పెట్టి, బ్రెజిల్ మోడల్ ఫోటో పెట్టి ఒక ఫేక్ ఓటర్ లిస్ట్ క్రియేట్ చేశారనే కదా అర్థం. ఇది తిరుగుతుంది నేను సోషల్ మీడియాలో మొత్తం. ఓకే, ఇది న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది ఇది. ఓకే, నేను సోషల్ మీడియా అంటే ట్విట్టర్, ఫేస్బుక్ ఒక్క నుంచి తీసుకోండి, డైరెక్ట్గా న్యూస్ పేపర్ల నుంచి తీసుకుంటా, టైమ్స్ ఆఫ్ ఇండియా వాటి నుంచి. ఎందుకంటే మనం ప్రజెంట్ చేసేటప్పుడు సోషల్ మీడియా ఫేక్ నేను మీకు చెప్పకూడదని నా ఉద్దేశం. అందుకే ఐ నెవర్ టేక్ ఎనీ న్యూస్ ఫ్రమ్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇట్లాంటి మీకు డైరెక్ట్గా న్యూస్ పేపర్లో స్క్రీన్ షాట్ కూడా చూపిస్తూ ఉంటాం మీకు. ఇదంతా న్యూస్ పేపర్లో రాసినవి అండి, వాళ్ళు వెరిఫైడ్ న్యూసే రాస్తారు న్యూస్ పేపర్లో. ఓకే, సో నిన్న రాహుల్ గాంధీ, ఒక పిల్లోడు రాహుల్ గాంధీని పెళ్ళి ఎప్పుడు చేసుకుంటా అన్నాడట. అతను నాకు ఒక పని ఉంది, ఆ పని అయిపోయిన చేసుకుంటా అన్నట, అదే న్యూస్. ఓకే, ఇది పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు రీసెంట్గా కూడా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలీదు, లిఫ్ట్ చేస్తారు వెంటనే. చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా పిల్లల్ని పోలీసులు అర్ధరాత్రి గోడలు దూకి లోపలికి వెళ్ళి అర్ధరాత్రి ఎత్తుకెళ్ళి పోయారు. మన భార్యాభర్తలు తీసుకెళ్ళిన పోలీసులా, దొంగలా, ఎవరో తెలీదు, కిడ్నాపర్లో తెలీదు, వస్తారు అర్ధరాత్రికి వెళ్ళి ఎత్తుకెళ్ళిపోతున్నారని సుప్రీంకోర్టు నేను జడ్జిమెంట్ ఇచ్చింది ఒకటి. మీరు ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు ఇన్ రైటింగ్ వాళ్ళకి ఈ కారణం చేత ఈ కేసు మీద ఇతన్ని మేము అరెస్ట్ చేస్తున్నామని వాళ్ళ లోకల్ భాషలో రాసి హ్యాండ్ ఓవర్ చేసి తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఎలాగంటే అలాగే లిఫ్ట్ చేయడం కాదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం చెప్పాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అని చెప్పి ఇది ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్. ఓకే, లెట్స్ హోప్ దట్ దే ఫాలో దట్. వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ నిన్న జగన్ గారు ఒక స్టూడెంట్స్ వింగ్ తోటి ఏదో ప్రోగ్రామ్ పెట్టారట. మన రాష్ట్రంలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి అని అన్నారట, రిఫార్మ్స్ తీసుకురావాలి, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి అని స్టూడెంట్స్కి చెప్పారు అనేది న్యూస్ పేపర్. ఆఫ్కోర్స్ నేను చూశాను ఆ మీటింగ్. ఓకే, ఈ ల్యాంబాస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్, జగన్ గారు ఎన్డీఏ గవర్నమెంట్ తిట్టడం మంచిదే, ఇది పైనుంచి కింద వరకు తిట్టాలని నేను కోరుకుంటున్నా జగన్ గారిని. ఎన్డీఏ గవర్నమెంట్ మీద మీరు యుద్ధం చేయండి, బట్ ఓన్లీ ఆంధ్రప్రదేశే కాకుండా పైనుంచి కింద వరకు మీరు ఎన్డీఏ గవర్నమెంట్తో యుద్ధం చేయాలని కోరుకున్న త్వరలాదు. ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పి నిన్న జిల్లా, ఇది కోనసీమ జిల్లాలో ఒకటి నేను చూసి షాక్ తిన్నా. 10 సంవత్సరాలు చాలా చిన్న పిల్ల, ఆడుకునే సమయం అది. 10 సంవత్సరాలు అంటే ఏంటండి వాళ్ళకి అసలు తెలియదు, సూసైడ్ అంటే ఏంటంటే కూడా తెలియదు నాకు తెలిసిన వరకు. ఆడుకునేటువంటి పిల్లలకి ఆ అమ్మాయి ఎలా సూసైడ్ చేసుకుంది, తలుపేసుకొని డోర్ పెట్టి పైన ఉరేసుకొని చనిపోయింది. 10 సంవత్సరాల అమ్మాయి అంటే నమ్మకం దిగట్లేదు ఇది. ఓకే, పోలీసులు ఏమో లేదు సూసైడ్ అంటున్నారు, మదర్ నమ్మట్లేదు, నేను కూడా నమ్మలేదు. ఎందుకంటే 10 years మీ జస్ట్ ఇమాజిన్, మీరు ఆ రోడ్డు పక్కన 10 సంవత్సరాల అమ్మాయి ఎవరన్నా ఆడుకునే అమ్మాయిని చూడండి, ఆ అమ్మాయి ఎంత ఉండిద్ది, వయసు ఎంత ఉండిద్ది, ఆ అమ్మాయితో 10 నిమిషాలు మీరు మాట్లాడి చూడండి ఎంత అమాయకంగా మాట్లాడిద్ది. ఓకే, మరి ఆ పిల్లకి సూసైడల్ థాట్ వచ్చి డోర్ వేసి సూసైడ్ చేసుకుని అంత సంథింగ్ ఫిషీ అని నాకైతే అనిపిస్తుంది. బట్ ఎనివే
మరి ఇంకొంతమందికి ఎక్స్ట్రా బ్రెయిన్ ఉండిద్ది, మరి ఆ అమ్మాయికి అంత బ్రెయిన్ ఉండి మరి సూసైడ్ చేసుకుందా, హట్ అయిందా అనేది మనకు తెలియదు. కోనసీమ జిల్లాలో జరిగింది ఇది. ఏపీ కాంగ్రెస్ షర్మిల గారు చేసిన ఒక స్టేట్మెంట్. ఏమే బీజేపీకి పప్పెట్టిగా ఈ ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని ఇది ఒక ఏదో నిన్న వీళ్ళు ఏదో ధర్నా చేసినట్టున్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు నిన్న ధర్నా చేశారు అక్కడ సంబంధించి. ఓకే, ఇది బీహార్ ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ ఎండ్స్ విత్ రికార్డింగ్ 64% పోలింగ్ టర్న్అవుట్ అయింది. చూడండి, గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎంత అయింది? 80%. ఒంగోలు అయితే 87% పోలింగ్. నాకు అందుకే డౌట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ మీద. అసలు ఇంత ఎప్పుడు కాదు 80%, 87% పోలింగ్ అసలు కాదండి. ఎవరు అంత భారతదేశంలో అంత సిన్సియర్గా వచ్చి ఓటేసేవాడు ఎవడం లేడు. అదే ఇప్పుడు అతను రాహుల్ గాంధీ మొత్తం బయట పెట్టేసి ఎక్స్ట్రా వాళ్ళు ఫేక్ ఓట్లు మొత్తం యాడ్ చేసి ఆ తర్వాత ఓటేసినట్టుగా క్రియేట్ చేసి గెలిచారు అని చెప్పి అతను ఒకటి బయట పెడుతున్నాడు కదా అపోజిషన్ నాయకుడు. నాకు ఇది ఆంధ్రప్రదేశ్ మీద డౌట్ ఉంది బికాజ్ ఆఫ్ దిస్ పోలింగ్ శాతం. జనరల్గా ఇదే కదా 60-65%. ఏ రాష్ట్రం అన్నా చూసుకోండి. చాలా తక్కువగా పోలింగ్ అయిందంటే 45% 50% పోలింగ్ అయితే తక్కువ నమోదైనట్టు. ఎక్స్ట్రాడినరీగా పోలింగ్ నమోదైందంటే ఎప్పుడు 65%, అంత మ్యాక్సిమం 65%. ఇదేంటండి 80%, 87% పోలింగ్ అయింది ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలప్పుడు. అందుకే వాళ్ళు అంత క్లీన్, అంటే జగన్ గారికి 11 వాళ్ళకి అంత రావడానికి అది కారణమైతే నేను అనుకుంటున్నది. అక్కడ ఏదో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిందని నాకు నమ్మకం ఉంది, నాకైతే అనుమానం ఉంది. బట్ రెండు పార్టీలు ఎవరు మోడీ గారిని హెడ్ చేయడం ఇష్టం లేదు. వైసీపీకి ఇష్టం లేదు, తెలుగుదేశంకి ఇష్టం లేదు, సైలెంట్గా ఉన్నారు. లేదంటే వాళ్ళు రీసెర్చ్ చేసి ఈ పార్టీకి బయట పెట్టాల్సింది 80% పోలింగ్ ఎట్టయిద్దండి అని. క్రిమినల్ డ్రంక్ బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, ఆర్జేడీ లీడర్ అజయ్ కుమార్ హల్ అబ్యూజివ్స్ ఓవర్ కాన్వాయ్ అటాక్. ఇది నేను బీహార్లో ఇద్దరు బూతులు తిట్టుకున్నారు. అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని ఆర్జేడీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇద్దరు. ఇది ఇతను మినిస్టర్ కారు మీద ప్యాడ్ కొట్టారు, రాళ్ళు కొట్టారు. ఇతనేమో నువ్వు క్రిమినల్ అంటే నువ్వు తాగుబోతాడు అని చెప్పి ఒకరినొకరు దూషించుకున్నారని బీహార్ ఎలక్షన్ సంబంధించి. ఇది ఆమ్ ఆద్మీ పార్టీలు, ఇది బీజేపీ ఎక్స్ఎంపీ. ఈయన బీహార్లో ఓటేస్తున్నప్పుడు ఫోటో కనబడింది, ఢిల్లీలో ఓటేస్తున్నప్పుడు ఫోటో కనిపించింది. అంటే లైన్లో నిలబడి ఓటేసాడు అనమాట. ఆయన ఢిల్లీలో ఓటేసాడు, మళ్ళీ నేను బీహార్లో ఓటేసాడు. అది సోషల్ మీడియాలో తిప్పుతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఇది దొంగ ఓటేసాడు ఇతను, ఒక ఎక్స్ఎంపీ ఉంటే 2 ఓట్లు వేసాడు, ఒకసారి ఢిల్లీలో ఒకసారి బీహార్లో. అంటే ఈయన ట్విట్టర్కి వచ్చి ఈయన అంటాడు, నేను బీహార్కి రిలొకేట్ అయ్యాను ఢిల్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అని చెప్పి ఈయన చెప్తున్నాడు ఎక్స్ఎంపీ. ఓకే, అది నమ్మశక్యం కాదు. ఢిల్లీ ఎన్నికలు జరిగిన తర్వాత అప్పుడే రిలొకేట్ అయ్యి ఆధార్ కార్డు తీసుకొని మరి ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తాడు? ఢిల్లీలో చేస్తాడా, బీహార్లో చేస్తాడా? సో అది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి ఆ ఓటు చోరీ, అది దానికి సంబంధించి గొడవ జరుగుతుంది. నో నంబర్ రెవల్యూషన్ ఓన్లీ 2028 తర్వాతే మళ్ళీ లీడర్షిప్ చేంజ్ ఉంటుంది. డీకే శివకుమార్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. అది స్పెక్యులేషన్ వస్తుంది, నవంబర్ రెజల్యూషన్ అని ఒకటి ఏదో చెప్తున్నారు, అదంతా లేదు ఎన్నికల తర్వాతే అని. ఇది ఆర్ఎస్ఎస్ బ్యాన్ మీద కోర్టు ఇచ్చిన స్టేకి అప్పీల్ చేస్తూ కర్ణాటక గవర్నమెంట్ కోర్టుకి వేసింది. కోర్టు దాన్ని డిస్కరేజ్ చేసింది ఆర్ఎస్ఎస్కి ఫేవరబుల్గా. సో ఇట్ ఈస్ ఎ సెట్ బ్యాక్ ఫర్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ కర్ణాటక. వాళ్ళ ఆర్ఎస్ఎస్ బ్యాన్కి స్టే ఇచ్చిందనమాట. ఫస్ట్ వీళ్ళు గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఆర్ఎస్ఎస్ని, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టు స్టే ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ వీళ్ళు మళ్ళీ రీఅప్పీల్కి వెళ్తే ఆ రీఅప్పీల్ కొట్టేసింది ఆర్ఎస్ఎస్కి ఫేవరబుల్గా అని అర్థం. ఓకే, సో నౌ ది ఆర్ఎస్ఎస్ ఇస్ హ్యాపీ అండ్ షాక్ టు కర్ణాటక గవర్నమెంట్ అని అర్థం. కేరళలో ఇది చూడండి, ఎస్ఐఆర్ చేయడానికి వెళ్తే కుక్క కరిసిందంటే చూడండి. సో జాగ్రత్తగా ఉండండి మీరు ఈ ఎస్ఐఆర్ చేయడానికి ఇళ్ళకి వెళ్ళినప్పుడు. కుక్క ఇది హౌ డాగ్ బిటెన్ వన్ పోల్ బూత్ ఆఫీసర్ ఇన్ కేరళ వెన్ షీఈస్ డూయింగ్ ఎస్ఐఆర్. ఇది ఇది మరాఠీ హిందూ ఇదే చెప్తున్నది. జోరాన్ మమదాని. సో జోరాన్ మమదాని ఇతను ముస్లిం మేయర్, ఫస్ట్ ముస్లిం మేయర్ అండ్ ఫస్ట్ ముస్లిం మేయర్, ఫస్ట్ ఏషియన్ మేయర్. ఫాదర్ గుజరాతీ ముస్లిం, మదర్ పంజాబీ హిందూ. అంటే మన ఇండియన్ ఫాదర్ మదరు. దే మైగ్రేటెడ్ టు ఉగాండాలో పుట్టాడు ఇతను. యాక్చువల్లీ ఇండియాలో ఉగాండాలో పుట్టాడు. బట్ వాళ్ళ అమ్మ నాన్న ఒకరు గుజరాతీ, ఒకరు పంజాబీ, ఒకరు హిందూ, ఒకరు ముస్లిం అనమాట.
సో అతను అక్కడి నుంచి ఉగాండా నుంచి న్యూయార్క్ వెళ్ళి న్యూయార్క్కి మేయర్ అయ్యాడు నిన్న. దీనికి ఇది బీజేపీ నాయకుడు ఒక స్టేట్మెంట్ చేశాడు చూడండి, ఇది చూడండి ఏమని, దేశవ్యాప్త అంతర్జాతీయంగా రాజకీయ రంగులు చూస్తుంటే, నేను మీకు తెలుగులో చెబుతున్నది, రాజకీయ రంగులు చూస్తుంటే మేయర్లు అయ్యే వాళ్ళు కొంతమంది సర్నేములు చూసి ఓటు జిహాద్ అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మహావికాస్ అఘాడీ అంటే వీళ్ళు ఇండియా బ్లాక్ ఎలియన్స్ మహావికాస్ అఘాడీ వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి, ఖానులను తీసుకొచ్చి మా ముంబై మీద వేస్తూ చూస్తూ ఊరుకోమని బీజేపీ ప్రెసిడెంట్ చేశాడు. ఖాన్లో ఉన్న సర్నేమ్ వాళ్ళని తీసుకొచ్చి ముంబైలో పెడితే బాగుంది. ఎందుకు ఇతను మమదాని అక్కడ అయ్యాడని చెప్పి ఇక్కడ ముంబైకి మేయర్ అవుతుంది. ఇప్పుడు ముంబై మేయర్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దాన్ని వాడటానికి ట్రై చేశారు. ఖానులను తీసుకొచ్చి ముంబై మేయర్లో పెడతారు. ఇప్పుడు అదే చెప్పింది, అతను వందే మాత్రం పాడమంటే నువ్వు ఖాన్ అంటే మేయర్లు కాకూడదు అంటావు, యాంటీ నేషనల్ అంటావు, మళ్ళీ వచ్చి మమ్మల్ని వందే మాత్రం పాడదాం అంటావు, ఖురాన్ చదివితే పాకిస్తాన్ బొమ్మంటావు. నేను రానన్నాడు. అది అతను సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకుడు, అది అక్కడ జరిగింది, అక్కడ రెఫరెన్స్ ఇచ్చాడు దీనికి దానికి. ఓకే, వీళ్ళు ఏమన్నారు, శివసేన వాళ్ళు ఇతనికి మైండ్ దొబ్బింది, ఇతనికి అటెండెంట్ మాట్లాడుతున్నాడు, మా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇవేమి ఉండవు, అందరూ సమానమే. బట్ ఏదేమైనప్పటికీ ఇక్కడ మేయర్ గెలిస్తే మాత్రం హిందువే అవుతాడు, ముస్లిం అవ్వడు, ఖాన్ అవ్వడు అని చెప్పి వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. శివసేన అంటే ఉద్ధవ్ బాల్ దగ్గర శివసేన వాళ్ళు, ఇండియా బ్లాక్ శివసేన. ఇది చూడండి, అజిత్ పవార్ కుమారుడు 300 కోట్ల రూపాయల ల్యాండ్ స్కేమ్ నిన్న పెద్ద ఎలిగేషన్ అయింది. అతనికి సిట్టేసి అంటే ప్రోబ్ వేసాడు ఫడ్నవీస్ గవర్నమెంట్ ల్యాండ్ని 300 కోట్ల రూపాయలకి గవర్నమెంట్ ల్యాండ్ని ఇది ఒక కంపెనీకి అమ్మేశాడట, రిజిస్ట్రేషన్ కూడా చేశాడట. చివరిగా చూస్తే గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకు 300 కోట్ల రూపాయలకి, అది స్కామ్ బయటపడింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది బూటా సింగ్కి మధ్య కాంగ్రెస్ ప్రెసిడెంట్ వారింగ్కి బూటా సింగ్ మధ్య, ఇతను నల్లోడు అని అన్నాడు బూటా సింగ్ నిన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్, బ్యాక్ ఫైర్ అయింది. ఇతనికి క్షమాపణ చెప్పాడు, అయినా సరే అది ఆగట్లేదు. వాళ్ళు బూటా సింగ్ వాళ్ళ ఎవరో మేనల్లుడో ఎవరిని ఎంత చూస్తా అన్నాడు నిన్న ఇతన్ని. SC/ST కేసు పెట్టారు ఇతని మీద, ఎందుకంటే బూటా సింగ్ షెడ్యూల్ క్యాస్ట్. ఓకే, కలర్ని బట్టి అదే చెప్తుంది. ఈ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సరే అది ఒక క్యాస్టిజం అనేది, వీళ్ళందరూ ఒకటే, అప్పర్ కమ్యూనిటీ మొత్తం ఒక మైండ్ సెట్ ఒకటే ఉండేది. ఊరికే వీళ్ళు ఓట్ల కోసం ఒక మైనారిటీ అనుకుంటారు వీళ్ళకి. మనమే అసలు అన్ని పార్టీలతో జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. జూబ్లీ హిల్స్ బైపోల్ BRS టు మూవ్ సుప్రీం కోర్ట్ హైకోర్ట్ ఓవర్ ECI ఇన్యాక్షన్ అగేన్స్ట్ కాంగ్రెస్. BRS టు మూవ్ సుప్రీం కోర్ట్ హైకోర్ట్ ECI ఇన్యాక్షన్ అగేన్స్ట్ కాంగ్రెస్. ఓకే, ఈయన ఏదో కంప్లైంట్ చేశారు ఈ ఎలక్షన్ కమిషన్కి. BRS వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదట, మేము సుప్రీంకోర్టుకి వేస్తామన్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఇదే DMK ఆధ్వర్యంలో నవంబర్ 11వ తారీఖున SIRని వ్యతిరేకిస్తూ ఒక పెద్ద ర్యాలీ చేయబోతున్నారు చెన్నైలో అనేది న్యూస్. అన్ని పార్టీలు కలిపి DMK ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తారట. ఇది అఖిలేష్ యాదవ్ చెప్పింది ఏంటంటే, ఎకనామిక్ డిస్పారిటీ అనేది ఎక్కువైపోతుంది దేశంలో. ఇది 1% రిచెస్ట్ పీపుల్ 62% లాస్ట్ 62% ఇన్కమ్ పెరిగిందంటే, అది టాప్ 1% రిచెస్ట్ పీపుల్కి వాళ్ళ యొక్క ఇన్కమ్ 62% పెరిగిందంట. మిగతా 99% మాత్రం ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారని నేను అఖిలేష్ యాదవ్ అని చెప్పింది కరెక్ట్. అతను ది మూమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాగానే వాళ్ళ సిద్ధాంతం అదే, క్యాపిటలిస్ట్ సిద్ధాంతం. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడు వ్యాపారం చేయాలి, వ్యాపారం చేయడానికి కొంతమంది పుట్టారు అనేది సిద్ధాంతం వాళ్ళది, క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ అది. మేము ఎందుకు సోషల్ సర్వీస్ చేయాలి అంటారు. అందుకే ఏమంటారు దాన్ని, ఆ పదాన్ని ఎత్తే సోషలిస్ట్ అనే పదాన్ని ఎత్తే రాజ్యాంగం అనేది. ఎందుకంటే వీళ్ళు క్యాపిటలిస్ట్ మైండ్ సెట్. కాబట్టి క్యాపిటలిస్ట్ మైండ్ సెట్లో ఇలానే జరిగింది. డబ్బులు ఉన్నవాడు వాడే వ్యాపారం చేస్తాడు, వాడే రొటేట్ చేస్తాడు, ఇక వాడే కింగ్గా తయారవుతాడు క్యాపిటలిస్ట్ సెంట్లో. కొద్దిగా సోషలిస్టులు ఏంటంటే, ఇది వీళ్ళందరూ రిచ్ అయిపోతున్నారని వాళ్ళ దగ్గర కొద్దిగా ట్యాక్సులు బాధి తీసుకొచ్చి పేదలకు పంచుతూ ఉంటారు సోషలిస్ట్ దాంట్లో. అది వీళ్ళకి నచ్చదు. అది ఎన్డీఏ గవర్నమెంట్లో అది ఇంకా దట్స్ నాట్ సర్ప్రైజ్. ఫోర్స్ టు వేర్ గార్లాండ్ ఆఫ్ షూస్.
ఇది బీజేపీ అతనికి చెప్పులు దండేశారట ఎక్కడ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు. దేశమంతా కూడా బీజేపీ వాళ్ళు కొడుతుంటారు మిగతా వాళ్ళని. దేశమంతా బీజేపీ వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళ మొత్తాన్ని. కేవలం తమిళనాడు వెస్ట్ బెంగాల్లో మాత్రం బీజేపీ వాళ్ళతో నిలదింటుంటారు. ఇది ఈ 2 రాష్ట్రాల్లో. మిగతా దేశం మొత్తం వాళ్ళు దంతారు వేరే వాళ్ళని. తమిళనాడు టీఎంసీ అంటే వెస్ట్ బెంగాల్ మాత్రం వాళ్ళకి ఈ యొక్క హ్యూమిలేషన్ జరుగుతుంది. అతని మీద చెప్పులు దండేసి ఊరేగించారు బీజేపీ అతను వెస్ట్ బెంగాల్లో. 1000 ఆధార్ కార్డులు వెస్ట్ బెంగాల్లో 1000 ఆధార్ కార్డులు పడ్డాయట. ఓకే, అక్కడ పడున్నాయట. మరి ఇది మీరు దొంగతనం చేశారని టీఎంసీ వాళ్ళు, లేదు మీరు చేశారని బీజేపీ వాళ్ళు ఒకరినొకరిని దూషించుకున్నారు. ఆ ఫేక్ ఆధార్ కార్డులు 1000 తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేశారట. అక్కడ దొరికాయట. అది పెద్ద న్యూస్ అయింది అక్కడ. నిన్న అమిత్ షా గారు మిలియన్స్ ఆఫ్ ఫారినర్స్ ఆధార్ కార్డు ఉంది, మిలియన్స్ ఆఫ్ ఫారినర్స్ చేతుల ఆధార్ కార్డు ఉంది, అందుకని మేము ఆధార్ లింక్ చేయలేదు, ఎస్ఐఆర్ చేస్తున్నామండి. ఆధార్కి లింక్ చేయమంటే లేదు, మిలియన్స్ అంటే మరి ఏమంటారు మరి దాన్ని. ఓకే, అంతమంది ఉంటారు. బట్ వీళ్ళు ఏమన్నారంటే ఇదిగండి నీ యుఐడిఏ దాని రికార్డు ప్రకారం 11,000 మంది మాత్రమే ఫారినర్స్ చేతుల ఆధార్ కార్డు ఉంది. అమిత్ షా గారు మిలియన్ల ప్రజల మీద ఉందని అన్నారు, అందుకని ఆధార్ కార్డు లింక్ చేయట్లేదని అన్నారు అమిత్ షా గారు అనేది వాళ్ళు బయటపెట్టింది. ఒరిస్సాలో ఒక ఇంజనీర్ హాస్టల్ పిల్లల్ని బాత్రూంలోకి తీసుకెళ్ళి, మగ పిల్లల్ని 9 మంది పిల్లల్ని బాత్రూంలోకి తీసుకెళ్ళి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారట. మగ పిల్లల్ని ఇది ఎంత సైకోగాళ్ళు మొత్తం. జస్టిస్ ప్రతీక్ రావల్ ఫైనల్లీ గెట్స్ ఇది. వీళ్ళందరూ నిన్న మన గౌరవ ప్రధానమంత్రి గారిని కలిశారు, క్రికెటర్స్ మొత్తం. దీంట్లో ప్రతీక్ రావల్ అమ్మాయి జస్ట్ బిఫోర్ ఫైనల్ మ్యాచెస్ ఇంజూరీ అయిందనమాట. ఆ అమ్మాయికి మంచి అవకాశం వచ్చింది. సో అలాంగ్ విత్ హర్ షీఈ్ ఆల్సో ట్రావెలింగ్, షీ ఆల్సో హోల్డింగ్ ది కప్ అండ్ సో దానికి సంబంధించింది క్రికెటర్స్కి సంబంధించిన న్యూస్ ఇది. 58వ టైం చెప్పాడట ట్రంప్ గారు నేను ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం ఆపానని. ఇది లెక్క పెడుతున్నారు వీళ్ళు క్యాలిక్యులేటర్ పెట్టుకొని. ఇది ఫైనల్గా ఏంటంటే ఇది మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షేన్బామ్ అని ఒక ఆమె ఉంది, మెక్సికో ప్రెసిడెంట్ ఆమె. ఇది ఆమె నిన్న మీటింగ్లో ఉంటే ఇది ఈడెవడో వెనక నుంచి పోయి వాటేసుకున్నాడంట ఆమెని. ఇది ఇంటర్నేషనల్ న్యూస్లో సర్క్యులేట్ అవుతుంది. ఓకే, ఆమె షాక్ తిందంటే ఎవడైనా వెనక నుంచి వాటేసుకున్నాడు అని చెప్పేసి ఆమె షాక్ తిని అందరి ముందే జనాల ముందే ఆమె కేసు పెట్టిందంటే వీడి మీద. అది నిన్న సంబంధించిన న్యూస్. ఓకే, ఇవి డిఫరెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ, నమస్కారం.